అదేవిధంగా ఇవాళ ఇంకొక అంశాన్ని కూడా రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావాలి. ఈయన గారు ఏడుపు ఏంటండి, ఇవాళ ఏదో ప్రైవేటుకి దోచిపెట్టేస్తున్నారు. పీపీపీ మోడల్ ఎంత దుర్మార్గం, అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏంటి, అసలు చేయరానిటువంటి పని అని చెప్పి ఇవాళ పీపీపీ మోడల్ గురించి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ దానికి సంబంధించి ఆయన గారు ఏం చేశారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ ఇదిగోండి విత్ ఎవిడెన్స్ నేను చూపించదలుచుకున్నా. ఒకటి, ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఆ రోజున లేదా పీపీపీ ప్రైవేట్ హాస్పిటల్స్ భాగస్వామ్యం ఉందా లేదా? ఈజ్ ఇట్ నాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్? ఆ రోజున నీ తండ్రి చేసింది కూడా తప్పని అంటావు నువ్వు. ఏమే జగన్మోహన్ రెడ్డి, తప్పని చెప్తావా? నా తండ్రి చేయరానటువంటి పాపం చేశాడని చెప్తావా? రెండోది, తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ హబ్బులు పీపీపీ మోడల్లో అని చెప్పి ఇదిగో తమరు పిలిచినటువంటి టెండర్, ప్రజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్, డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అట్ 13 లొకేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 13 ఉమ్మడి జిల్లాల్లో 13, 3 కార్పొరేషన్లు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇంకో 3 కార్పొరేషన్లు కలిపి 16 లొకేషన్స్లో ఇదిగోండి ఆ దిక్కుమాల నవ్వోటి ఆ బొమ్మ వేసుకుని ఈయన గారు పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్కి పిలుపు, రండి నిర్మిద్దాం అని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏపీఐసి ద్వారా ఈయన గారు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ చూపిస్తా ఉన్నా. వాట్ పేటీఎం డాక్స్ చూస్తున్నారా? దీనికి సమాధానం చెప్పండి. ఎవడెవడన్నా కిరాయికి తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా, అందమైన మళ్ళీ దానికి ఒక ఇంగ్లీషు, కిరాయి డాగ్స్ని తెప్పించుకుని మాట్లాడిస్తూ ఉన్నారు కదా, దీనికి సమాధానం చెప్పమనండి ఆ కిరాయి వాళ్ళందరినీ కూడా. దీనిలో ఏమేం పెట్టాలి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇదిగోండి లొకేషన్లు ఏ జిల్లాల్లో పెట్టాలి, తర్వాత ఏమేమి యూనిట్స్ పెట్టాలి, రిక్వైర్మెంట్సు. అదేవిధంగా మనకి ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐసి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఇది విజయవాడకి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇది పీపీపీ మోడల్లో మినిమం రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద బిడ్డర్స్, ఎనీ ఇండివిజువల్, పబ్లిక్ ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ, కన్సార్షియం, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, జాయింట్ వెంచర్ ఆర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ద అబౌవ్ shall be considered as a bidder. At least 100 crore investment in the project needs to be committed in the business proposal. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, అసలు పీపీపీ అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు. 2021-22లో సార్ మీరు పిలిచినటువంటి టెండర్ ఇది. పీపీపీ మోడల్లో రాష్ట్రంలో 16 మెడికల్ హబ్బులు నిర్మించడం కోసం తమరు పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ సార్. ఇవాళ ఏంటి అపరిచితుల్లాగా చాలా గొప్పగా నటిస్తూ ఉన్నారు. అసలు పీపీపీ అంటే ఏంటో తెలియదు, పీపీపీ అంటే పాపం, ఘోరం, నేరం అని చాలా మాట్లాడుతున్నారు. ఏంటి సార్, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే మీరు చేస్తేనే అది ఒక గొప్ప పని, ఇంకెవరు చేసినా అది చాలా నేరం, ఘోరం, పాపమా? మరి ఏంటి సార్ ఇది? అట్లీస్ట్ 100 బెడ్స్ ఉండాలి, అట్లీస్ట్ 40% ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద బిడ్డర్ అవుట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అబ్బో చాలా కండిషన్స్ పెట్టారు కదా సార్. ఇన్వెస్ట్మెంట్ కమిటెడ్ ఆఫ్ 100 crore, ఏదో ఫర్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ నీకు 10 crore ఇంకేదో బెనిఫిట్, మళ్ళీ దానికి వెయిటేజ్లు, అబ్బో చాలా రకాలుగా ఎన్నో కండిషన్స్ పెట్టి. మరి ఇదేంటి సార్, దీన్ని ఏమంటారు సార్? రాష్ట్ర ప్రజలందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 2021-22లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో రాష్ట్రంలో 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంటు.